అలానే ఇప్పుడు ఆర్సీబీ కూడా మనం చూసినట్లయితే స్టార్టింగ్ మంచి శుభారంభము మ్యాచ్ విన్ అయ్యి చేసింది. అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఇప్పుడు ఈ మ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చా, లేదా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటువంటి కసితోనే ఆర్సీబీ ఈరోజు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది? అంటే గెలిచి తీరాలని ఆడుతుంది, బట్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ మ్యాచ్ ప్రెషర్ అయితే వాళ్ళ మీద ఉండదు. బట్ బట్ ఏంటంటే అబ్జర్వేషన్స్ తీసుకుని వెళ్తారు ముందరికి. అంటే లాస్ట్ మ్యాచ్ అబ్జర్వేషన్స్ ముందరికైతే వెళ్తాయి, కానీ ఐ థింక్ యాజ్ సచ్ మనము ఓవరాల్ టీమ్గా కూడా చూసుకుంటే దే ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ టీమ్ అని చెప్పచ్చు. లైక్ ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా చక్కగా ఆడుతున్నాడు. తర్వాత వాళ్ళకి ఒకటే ఏంటంటే లైక్ పడికల్ కొంచెం ఆడకపోవటం అనేది ఒక చిన్న డిసడ్వాంటేజ్ లాగా క్రియేట్ అవుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే లైక్ రజత్ పట్టిదార్ చాలా చక్కగా ఆడుతున్నాడు, అండ్ వాళ్ళకి టిమ్ డేవిడ్ మంచి అడ్వాంటేజ్ అయ్యాడు. సో ఓవరాల్ అంటే చాలా బ్యాలెన్స్డ్. ఈవెన్ కృణాల్ పాండే కూడా లైక్ బౌలింగ్లో కూడా చాలా చక్కగా రాణిస్తున్నాడు. సో ఓవరాల్ మంచి బ్యాలెన్స్డ్ టీము ఆర్సీబీ ఉంది కంపారిటివ్లీ. బట్ ఇవాల్టి మ్యాచ్ ఇందాక సార్ చెప్పినట్టు బుమ్రా రావడంతో ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ ఛాలెంజ్ బుమ్రా వేసే టైంలో ఆ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో. బట్ నాకు తెలిసినంత వరకు ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఉందని అనుకుంటున్నాను నేను. అలానే వెంకటేష్ గారు, అంటే ఇక్కడ కృణాల్ పాండ్యా వచ్చింది కాబట్టి ఆయన స్పిన్లోనే బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్మెన్ని భయపెట్టిస్తూ ఉన్నారు. ఈ రోజు అంటే ఆర్సీబీకి సంబంధించి ఏం చెప్తారు? అటు కోహ్లీ పర్ఫార్మెన్స్ కానీ ఈవెన్ టిమ్ డేవిడ్ వచ్చారు కాబట్టి తను కూడా సూపర్ ఫినిషింగ్స్ ఇస్తూ ఉన్నారు, సిక్స్లు బాత్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది? అంటే ఒకవేళ బూమ్రా వచ్చి వీళ్ళందరినీ కూడా కట్టడి చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఈ రోజు ముంబై ఇండియన్స్ని కృణాల్ పాండ్యా ఏ రకంగా ఆడుకోవచ్చు? కృణాల్ పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్ అనేక సీజన్ల పాటు ఆడాడు కాబట్టి అందులో ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుంది అక్కడ రెడ్ సాయిల్ పిచ్ మీద ముంబైలో. మళ్ళీ అతని నుంచి అలాంటి బౌన్సర్లు మనం చూడొచ్చు. సో అలాంటి అన్ప్రెడిక్టబిలిటీ ఉండాలి. స్పిన్నర్స్ ఏంటంటే యూ షుడ్ కీప్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుంది అనే విషయంలో, ముందుకు రావాలా వెనక్కి వెళ్ళాలా అనే విషయంలో అతన్ని షుడ్ కీప్ దమ్ గెస్సింగ్. ఆ రకంగా అతని బౌన్సర్లు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సీజన్లో ఎప్పుడూ లేనంతగా అతను బౌలింగ్లో బ్రహ్మాండ సక్సెస్ అవుతున్నాడు. మనం ఏమనుకున్నాం అంటే జనరల్గా ఆర్సీబీ ఈజ్ వీక్ ఇన్ స్పిన్ బౌలింగ్ అని అనుకున్నాం, కానీ కృణాల్ పాండ్యా ఒక సర్ప్రైజ్ వెపన్గా వాళ్ళకి తయారయ్యాడు. అతని ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికొస్తుంది. పర్టికులర్లీ అతని ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ముంబై ఫర్ సో మెనీ సీజన్స్, అది వాళ్ళకి పెద్ద ఎసెట్గా మారే అవకాశం ఉంది. అలాగే బుమ్రా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుమ్రా వేసే ఓవర్లు, ముఖ్యంగా టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు డౌన్ ద లైన్ మీకు ఫినిషర్గా. సో కానీ బుమ్రా ఉన్నప్పుడు బుమ్రాకి అగేన్స్ట్గా టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వగలుగుతారా? అలాగే మిడిల్ ఓవర్స్లో బుమ్రాని ఫేస్ చేయడంలో అదర్ ప్లేయర్స్ ఏ విధంగా, లియామ్ లింగ్స్టన్ లాంటి వాళ్ళు బిగ్ హిట్టర్స్ ఏ విధంగా బుమ్రాని ఎదుర్కోగలుగుతారు? ఇదంతా కూడా చాలా పెద్ద ఇష్యూ కావాల్సి ఉంది. సో ఇప్పుడు ముంబై అటాక్ చాలా చాలా టైట్గా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ స్టార్టింగ్ లో ఉన్నారో, బుమ్రా మిడిల్ ఓవర్స్ లో ఉన్నాడో, వాళ్ళ టీం ఇప్పుడు చాలా చాలా వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.